2024వ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం, ఉద్యోగం, ఆరోగ్యం, రాజపూజ్యం, వ్యాపారం, విద్య, వివాహం, కుటుంబం, వ్యయం, వైవాహిక జీవితం ఇలా అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీరి యొక్క జీవితంలో కుంభరాశి వారు 2024వ సంవత్సరంలో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు, వారి జీవితం ఏ విధంగా ఈ యొక్క 2024 సంవత్సరంలో గడవబోతోంది, అలాగే గ్రహ కదలికల ద్వారా వీరి యొక్క లైఫ్ ఎటువంటి టర్నింగ్స్ తీసుకోబోతోంది అనే విషయాలను మనం చూడబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే వివరణ అంతా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. గ్రహాలలో వచ్చేటటువంటి మార్పుల వలన మన జీవితాలు గణనీయంగా ప్రభావం అనేది చూపించబడతాయి. 2024లో ఈ గ్రహ కదలికలు సానుకూల మరియు ప్రతికూల ఫలితాలను తీసుకొస్తాయి. ఈ జాతకం అనుకూలమైన మరియు అననుకూల ఫలితాలతో సహా 2024లో ఆశించే ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. కుంభరాశిని పాలించేటటువంటి గ్రహం శనిదేవుడు. సంవత్సర ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మీ మొదటి ఇంట్లో ఉంటాడు. ఇది మీకు ప్రతి అంశంలో అనుకూలమైన ఫలితాలను తీసుకొస్తుంది. మీరు మీ మాటలలో బలం మరియు మెరుగైన నిర్ణయాత్మక సామర్థ్యాలను కలిగి ఉంటారు. మీ ఆలోచనలను వ్యక్తపరచటంలో చాలా దృఢంగా ఉంటారు మరియు జీవితంలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. కష్టపడి పనిచేయడానికి ప్రాధాన్యతనిస్తారు. మీ శ్రద్ధగల ప్రయత్నాలు మీ జీవితంలోని వివిధ రంగాలలో అద్భుతమైన విజయాన్ని అందిస్తాయి. దైవగురువు బృహస్పతి మే 1 వరకు మీ 3వ ఇంట్లో నివసించటం జరుగుతుంది. మీ 7వ, 9వ మరియు 11వ గ్రహాలను సానుకూలంగా ప్రభావితం చేస్తారు. ఇది పెరిగిన ఆదాయం, సామరస్యపూర్వకమైన వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు, వ్యాపార వృద్ధి మరియు మీ విధి యొక్క మొత్తం మెరుగుదలని కూడా చాలా వరకు ప్రభావం చేస్తుందని చెప్పుకోవచ్చు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో మీరు చురుగ్గా పాల్గొంటారు. సమాజానికి సహకరిస్తారు మరియు గౌరవనీయమైన వ్యక్తిగా గౌరవాన్ని పొందుతారు. కుంభరాశి ఫలాలను 2024 ప్రకారం చూసుకుంటే సంవత్సర చివరి వరకు కూడా మీ 2వ మరియు 8వ గృహాలలో వరుసగా రాహువు మరియు కేతువుల ఉనికి కారణంగా మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మీకు సలహా ఇస్తున్నారు. క్రమబద్ధమైనటువంటి ఆహారపు అలవాట్లు, హఠాత్తుగా మాట్లాడటం వంటి వాటి పట్ల జాగ్రత్త వహించండి. ఎందుకంటే క్రమరహిత్యమైనటువంటి ఆహారపు అలవాట్లు మీకు అనవసరమైన చిక్కులని, ఇబ్బందుల్ని తీసుకొచ్చే సూచనలు ఉన్నాయి. ఇక అదేవిధంగా కుంభరాశి వారి యొక్క ప్రేమ జీవితం ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే కనుక మీ 5వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు మండుతున్న గ్రహాల కారణంగా సంవత్సర ప్రారంభంలో మీరు కొంత బలహీనతను అనుభవించే సూచనలు ఉన్నాయి. ఇది మీ యొక్క శృంగార సంబంధాలలో భావోద్వేగాలను తీవ్రతరం చేయడం జరుగుతుంది. అపార్థాలు, విభేదాలకు కూడా ఇది దారితీసేటటువంటి అవకాశాలున్నాయి. జనవరి నెలలో శాంతి మరియు సహనాన్ని కాపాడుకోవాలని, ఈ యొక్క సవాళ్లను అధిగమించటానికి మీరు కాస్త వివాదాలకు దూరంగా ఉండడం, ప్రశాంతమైనటువంటి కాలాన్ని గడపడం అలవాటు చేసుకోవడం మంచిదని చెప్పబడుతోంది. ఇక మీ యొక్క 2024వ సంవత్సరంలోని కెరియర్ విషయానికి వచ్చినట్లయితే శనిదేవుడు సంవత్సర పొడవునా మీ రాశిలో ఉండటం వల్ల మీ 3వ మరియు 7వ మరియు 10వ గృహాలపై తన ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది. మీ 3వ ఇంటిపై శని ప్రభావ కారణంగా మీరు చురుగ్గా పనిచేయటం జరుగుతుంది. పనిలో ఉన్న మీ సహోద్యోగులు మీకు మద్దతివ్వడం ద్వారా మీరు కృషిని స్వీకరిస్తారు. మీ 10వ ఇంటితో శని యొక్క కలయిక మీ ప్రయత్నాలకు విజయాన్ని తీసుకొస్తుంది. మీరు మీ ఉద్యోగానికి గణనీయమైన సహకారాన్ని అందించడానికి ప్రయత్నిస్తారు మరియు మీ శ్రద్ధతో చేసే ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ వృత్తిలో మీకు అనుకూలంగా ఉంటుంది. అదనంగా 7వ ఇంటిపై శని ప్రభావం దశమ నుండి 10వ ఇల్లు మీరు ఎంచుకున్న రంగంలో కెరియర్ పురోగతిని సులభతరం చేస్తుంది. ఇక ఫిబ్రవరి నుంచి మార్చి వరకు కూడా మీరు మీ పని రంగంలో అధిక బిజీని అనుభవించడం జరుగుతుంది. ఏదేమైనా ఈ కాలం విదేశీ ప్రయాణానికి సంభావ్యమైనటువంటి పనికి సంబంధించిన అవకాశాల యొక్క బలమైన సూచనలు కూడా అందించడం జరుగుతోంది. జనవరిలో ప్రమోషన్లకు అనుకూలమైన అవకాశాలతో పాటు మీ కెరియర్లో ఆశాజనక విజయాన్ని కలిగి ఉంది. అదనంగా జూలై మరియు ఆగస్టు మధ్య మీరు మీ పనిలో పురోగతిని మరియు కావలసిన స్థానాన్ని పొందే అవకాశాన్ని ఆశించవచ్చు. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఉన్న కాలం ఉద్యోగ మార్పులకు బలమైన సంభావ్యతను కలిగి ఉంటుంది. అంతిమంగా సంవత్సరం చివరి నెల మీకు విజయాన్ని తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా ఆర్థిక జీవితం చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి
సానుకూలమైనటువంటి ఆర్థిక పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. సూర్యుడు మరియు కుజుడు మీ 11వ ఇంట్లో తమను తాము ఉంచుకోవడంతో ఈ సంవత్సర ప్రారంభం అవుతుంది. తద్వారా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఇతరులను ఆశ్చర్యపరిచే ధైర్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలని ఆశించండి. కానీ మీ ఎంపికలలో స్థిరంగా ఉండండి. జాతకం మార్చిలో కొన్ని ఆర్థిక అసమతుల్యతలను ప్రవేశపెట్టొచ్చని సూచించబడుతోంది. బలాన్ని కాపాడుకోవడానికి ఆదాయ మరియు ఖర్చుల వివేక నిర్వహణ అనేది చాలా అవసరం. రెండింటినీ సమభాగాలుగా జాగ్రత్తగా మీరు ముందుకు తీసుకెళ్లగలిగితే ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కుంభరాశి వారికి 2024 ప్రకారం ఆగస్టు నుంచి క్రమంగా అనుకూలమైన ఆర్థిక ఫలితాలనేవి ఉంటాయి. సంవత్సర చివరి నాటికి ఆర్థిక పరిపక్వత మరియు స్థిరత్వంతో ముగుస్తుంది. కుటుంబ జీవితాన్ని చూసుకున్నట్లయితే కనుక మంచిగా మీకు ఈ 2024 సంవత్సరం ప్రారంభం కాబోతోంది. శుక్రుడు, బుధుడు మీ 4వ ఇంటిని పూర్తిగా ప్రభావితం చేస్తారు. ఫలితంగా మీ కుటుంబంలో ఆనందం ఏర్పడుతుంది. మీరు మీ తల్లిదండ్రులతో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు మరియు నిర్వహిస్తారు కూడా. వారు మీ ప్రయత్నాలలో వారి మద్దతును అందిస్తారు. ఏదేమైనప్పటికీ సంవత్సర పొడవునా 2వ ఇంట్లో రాహు ఉండడం ప్రారంభంలో 2వ ఇంటిని ప్రభావితం చేసే అంగారకుడితో పాటుగా మీ ప్రసంగంలో చాలా వరకు చేదు మరియు స్వీయ కేంద్రీకృత వైఖరిని కలిగిస్తుంది. దీనివల్ల మీ కుటుంబ సంబంధాలలో హెచ్చుతగ్గులు కూడా, బంధువులతో చాలా వరకు విభేదాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. 3వ ఇంట్లో బృహస్పతి ఉనికి మీ తోబుట్టువులతో మీ సంబంధంలో చాలా వరకు సామరస్యాన్ని నిర్ధారించడం జరుగుతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే సంవత్సరం మొదటి అర్ధభాగంలో మే 1 తర్వాత బృహస్పతి మీ 4వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు కుటుంబ బంధాలు, ప్రేమ మరింత బలపడతాయి. అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య కాలంలో మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి, గమనించుకోండి. ఇక అదే విధంగా వివాహ విషయానికి వచ్చినట్లయితే శని మీ 7వ ఇంటి వైపు దృష్టిని మళ్లించడం వల్ల వైవాహిక జీవితం ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుంది. శని మీ సొంత రాశితో సంబంధం కలిగి ఉన్నా కూడా 7వ ఇంటిపై తన ప్రభావాన్ని వైవాహిక ఒత్తిడిని కలిగిస్తుంది. మీరు నిజంగా కట్టుబడి ఉంటే కనుక మీ సంబంధాన్ని బలోపేతం చేయటంలో మరియు పరిపక్వత చేయటంలో శని మిమ్మల్ని పరీక్షిస్తుంది. అంతేకాకుండా మద్దతిచ్చే మరొక దృశ్యం కూడా ఉంది. ఫిబ్రవరి 5 మరియు ఏప్రిల్ 23 మధ్య కుజుడు మీ 12వ మరియు మొదటి గృహాలను నేరుగా మీ 7వ ఇంటిని ప్రభావితం చేస్తుంది. ఈ కాలం మీ కుటుంబ జీవితంలో ఒత్తిడిని కలిగిస్తుంది. అంతర్గత విభేదాలు, బంధుత్వాలు మరియు ఆరోగ్య సమస్యలు మీ సంబంధంలో ఒత్తిడిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. సమస్యల తీవ్రతను నివారించడానికి ఒకరితో ఒకరు ప్రేమపూర్వక సంభాషణలో పాల్గొనడం చాలా ముఖ్యం. ఇక వ్యాపార జాతక ప్రకారం చూసుకున్నట్లయితే వ్యాపారంలో పాల్గొన్న వ్యక్తులు సంవత్సరానికి అనుకూలమైన ప్రారంభాన్ని ఆశించవచ్చు. సంవత్సరం పొడవునా శని మీ 7వ ఇంటిపై దృష్టి పెడుతుంది. మీ 7వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు 11వ ఇంట్లో 10వ అధిపతి అంగారకుడితో కలిసి ఉంటాడు. అదనంగా దేవగురువు బృహస్పతి మీ 3వ ఇంట్లో నివసిస్తూ మే వరకు మీ 7వ, 9వ మరియు 11వ గృహాలను గమనిస్తారు. ఈ గ్రహాల స్థానాలు మీ అదృష్టాన్ని మెరుగుపరుస్తాయి. మీ ప్రయత్నాలలో విజయం సాధించడానికి మరియు వ్యాపార అభివృద్ధికి బలమైన అవకాశాలకు దారితీస్తుంది. మీరు మీ ప్రణాళికను విస్తరించుకునే అవకాశాలను కూడా పొందుతారు. మరియు మీరు మీ వ్యాపారంలో మార్పులు చేయాలని భావిస్తే ఏప్రిల్ మరియు జూలై మధ్య ప్రత్యేకంగా లాభదాయకమైన నెలగా చెప్పుకోవచ్చు. ఈ కాలంలో ప్రభుత్వ రంగంలో విజయాన్ని సాధించే సూచనలు ఉన్నాయి. మరి చూశారు కదా కుంభరాశి వారికి 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందని. మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.